జీవితం ఒకేలా ఉండదు. ఒకరోజు మనం శిఖరగ్రాన ఉంటే, మరో రోజు ఊహించని లోతుల్లో పడిపోవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో మళ్ళీ లేచి నిలబడగలిగితేనే నిజమైన విజేత అవుతారు. అలాంటి ఓ నిజ జీవిత విజయ గాథే ఇది. ఒకప్పుడు ₹1,00,00,000 జీతం తీసుకుంటూ లగ్జరీ లైఫ్ గడిపిన భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్. పరిస్థితుల వల్ల అపార్ట్మెంట్లు శుభ్రం చేసే ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కొత్త జీవితాన్ని స్మరించుకుంది. 37 ఏళ్ల శ్వేతా దేశాయ్ ముంబైలో పుట్టి పెరిగింది. ఉన్నత చదువు కోసం 2008లో లండన్ కు వెళ్ళింది. అక్కడే తన కెరీర్ ను నిర్మించుకుంది. క్రమంగా ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్ లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ స్థాయికి ఎదిగింది. భారీ జీతం, లగ్జరీ జీవితం, డిజైనర్ బ్యాగులు, బ్రాండెడ్ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ, ఇలా ఆమె జీవితం బయటికి చూసే వారికి కలల ప్రపంచంలా కనిపించేది. 2023 నాటికి ఆమె వార్షిక ఆదాయం దాదాపు ₹1,00,00,000 వరకు చేరింది. లండన్ లో ఇల్లు, స్థిరమైన జీవితం, గొప్ప గుర్తింపు అన్ని సవ్యంగానే సాగుతున్నాయి. కానీ ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. భర్త ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కు వెళ్లాల్సి వచ్చింది. కొత్త దేశం, కొత్త పరిస్థితులు, కొత్త ఉద్యోగ మార్కెట్. అక్కడికి వెళ్లిన తర్వాత శ్వేత జీవితంలో అసలు పరీక్ష మొదలైంది. తన అర్హతలకు సరిపోయే ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. మెల్బోర్న్ లో ఉద్యోగ మార్కెట్ అనుకున్నంత అవకాశాలు ఇవ్వలేదు. ఎన్నో ఇంటర్వ్యూలు, తిరస్కరణలు, నిరాశలు ఆమెను తీవ్రంగా కుదించాయి. ఒకప్పుడు పెద్ద హోదాలో ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఉద్యోగం లేకపోవడం మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఏం చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని ఆమె చెబుతోంది. కొన్నిసార్లు హౌస్ వైఫ్ అనే ముసుగులో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పింది. చివరికి వచ్చిన తొలి ఉద్యోగం అవకాశాన్ని తిరస్కరించకుండా అంగీకరించింది శ్వేత. అది కార్పొరేట్ ఉద్యోగం కాదు, ఎయిర్బిఎన్బి అపార్ట్మెంటు నిర్వహణ పని. ఈ ఉద్యోగంలో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, అతిథుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, గదులను రెడీ చేయడం వంటి పనులు చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు భారీ జీతం తీసుకున్న మహిళకు ఇది పూర్తిగా భిన్నమైన జీవితం. కానీ ఆ పని చిన్నదని భావించి వెనక్కి తగ్గలేదు. ఏ పని చిన్నది కాదు, నిలబడటమే ముఖ్యమని నిరూపించింది. ఎయిర్బిఎన్బి ఉద్యోగం ద్వారా మళ్లీ తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని శ్వేత చెబుతోంది. ప్రస్తుతం ఆమె ఒకేసారి 3 వేర్వేరు పనులు చేస్తోంది. అపార్ట్మెంట్లో నిర్వహణ, పిల్లలకు ఇంగ్లీష్ బోధన, సొంత వ్యాపార ప్రయత్నాలు, ఇలా దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతోంది. శ్వేత చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది డబ్బుకు విలువ లేదంటారు, కానీ అది నిజం కాదు. ఆర్థిక స్వాతంత్రం ఉంటే మన ఇష్టమైన జీవితం గడిపే స్వేచ్ఛ, డబ్బు ఉంటే అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని ఆమె చెప్పింది. అంతేకాదు, ఒకప్పుడు ఉన్నత స్థాయి కారణంగా తెలియకుండా అహంకారం పెరిగిపోయిందని, ఇప్పుడు అర్థమైందని కూడా ఒప్పుకుంది. తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలవాలని శ్వేత నిర్ణయించుకుంది. ఉద్యోగం కోల్పోయి కొత్త ప్రాంతాలకు వెళ్లి తమ ఐడెంటిటీని కోల్పోయిన మహిళల కోసం ది రిబిల్డ్ రూమ్ అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించింది. అలాగే మహిళలకు మానసిక బలం, కెరీర్ మార్గదర్శకత్వం అందించేందుకు ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ప్రారంభించినట్టు తెలిపింది. శ్వేత కథ చెప్పే అసలు సందేశం ఒక్కటే: జీవితంలో పడిపోవడం తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోవడమే అసలు ఓటమి. పరిస్థితులు ఎంత దారుణంగా మారినా దొరికిన అవకాశాన్ని పట్టుకొని నిలబడితే విజయాన్ని మళ్లీ అందుకోవచ్చు. శ్వేతా దేశాయ్ కథ ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిగా మారింది. ₹1,00,00,000 జీతం నుంచి క్లీనింగ్ ఉద్యోగం వరకు వచ్చిన ఆమె ఆగలేదు. అదే శ్వేతా దేశాయ్ నిజమైన విజయం.